నేను విశ్లేషించే ప్రయత్నం చేశాను, వాటిని అనౌన్స్ చేశాను కూడా. సో ఏం చెప్పారు ఆయన, 8 గ్రాముల బంగారం అనడం కానీ లేకుంటే రకరకాలుగా. సో ఇదంతా అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుందో చూడాలి. బట్ పబ్లిక్ మాత్రం నమ్మారు. డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని చూశారు. రెండింటిని పక్కన పెట్టేసి టీవీకే విజయ్కి అక్కడ ప్రజలు పట్టం కడుతున్నారంటే అక్కడ ఏ ఫ్యాక్టర్ అని కలిసి వచ్చింది అంటే మీరు దేంట్లో, అంటే డిఎంకే ఆర్ కాంగ్రెస్ దేంట్లో ఫెయిల్ అయింది? ఇక్కడ తమిళ్లో సంబంధించినటువంటి దాంట్లో చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయ రాజకీయాలు నడుస్తున్నాయి వాళ్ళ దగ్గర. కానీ దానికి భిన్నంగా విజయ్ను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించదని చెప్పాల్సిన అవసరం ఉంది. సో యంగ్స్టర్స్ పిల్లలకి ఎప్పుడూ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి దానికి ఏదైతే అంతర్జాతీయ జాతీయ స్థాయిలో గ్లోబల్ గా మనం ఎదుగుతున్నటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ ప్రాముఖ్యత కూడా మనం ప్రేరేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఎక్కడ వాళ్ళ దగ్గర హిందీకి ఇంగ్లీష్ కి పెద్దగా లేదు, వాళ్ళ యొక్క తమిళ్ కి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అన్నది అక్కడ యువతకి కొంత నష్టం అని వాళ్ళు గమనించినారు. సో దానిని విజయన్ గారు అట్రాక్ట్ చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క నిమిషం హ్యాపెనింగ్ రిజల్ట్స్ పైన బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. డాక్టర్ స్పష్టం చేయడం జరిగింది ఆ సేల్స్ మేనేజర్ కు. రైట్, ఒక్కసారి ఐ విల్ కంటిన్యూ అగైన్. బండి సంజయ్ మాట్లాడుతున్న మళ్ళీ వెళ్దాం ఒకసారి. ఇంద్రశోభన్ గారు కంటిన్యూ ప్లీజ్. రైట్, టీవీకే సెంచరీ దాటేసింది. టీవీకే సెంచరీ దాటడంతో ఆల్రెడీ టీవీకే పార్టీలో పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడైతే రిసార్ట్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ రిసార్ట్కి చాలా మంది చేరుతూ ఉన్నారు. రిసార్ట్లోకి వరుసగా లీడ్స్లో ఉన్నవారు కానీ దాదాపు గెలిచిన వారంతా కూడా చేరుతూ ఉన్నారు. సో ఇప్పటివరకు 100 సీట్స్ అఫీషియల్గా టీవీకే పార్టీ లీడ్లో ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసింది. 100+ సీట్స్లో టీవీకే విజయ్ అండ్ అన్నా డిఎంకే 53 ప్లేసెస్లో లీడ్లో కొనసాగుతోంది. అండ్ డిఎంకే 73 ప్లేసెస్, అన్నా డిఎంకే 73 ప్లేసెస్ అండ్ డిఎంకే 57. కమింగ్ బ్యాక్ టు వెస్ట్ బెంగాల్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 122 అండ్ బీజేపీ 146. ఇక్కడ కూడా ఫస్ట్లీ ఒక 1-2 అవర్స్ వరకు నెక్ టు నెక్ ఫైట్ కనిపించిన ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ తారుమారైపోయింది. సో అందుకోలేనంత దూరంలో బీజేపీ వెస్ట్ బెంగాల్లో కూడా దూసుకెళ్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆల్రెడీ అన్ని రకాలు కూడా ప్యాకప్ అయిపోయింది. సో దీని ప్రభుత్వాన్ని కోల్పోతుందనేటువంటి విధంగా దాదాపుగా డిక్లేర్ అయినట్టుగానే భావించాలి. కమింగ్ బ్యాక్ టు ఇటు అస్సాం చూస్తున్నాం. అస్సాంకి సంబంధించిన రిజల్ట్స్లో కూడా పుదుచ్చేరిలో చూస్తున్నాం. ఓవరాల్గా 16+ సీట్స్లో బీజేపీ లీడ్లో ఉంది. 6 స్థానాల్లో కాంగ్రెస్ అండ్ 1 మాత్రమే అక్కడ ఇండిపెండెంట్ కొనసాగుతున్నారు. అస్సాంలో దాదాపుగా ఇప్పుడు అస్సాంలో ఇక బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసిందని కూడా అనుకోవచ్చు. బికాజ్ పెద్దగా పోటీ కూడా ఏం లేదు అక్కడ. కేరళలో కూడా దాదాపుగా యూడీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ ఫైటింగ్ మొదలైంది కాంగ్రెస్లో. కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలని ఒకరు, సతీష్ అని అని ఒకరు, సురేంద్రన్ ఒకరు, ఆల్రెడీ ఆ ఫైట్ నడుస్తోంది. క్యాంప్ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం కోసం ఎవరా అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళకి కుమ్ములాట కూడా మొదలైపోయింది. కేరళలో యూడీఎఫ్ గ్యారంటీ, అస్సాంలో బీజేపీ గ్యారంటీ, ఇటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ గ్యారంటీ. ఇక్కడ తమిళనాడులో టీవీకి కూడా దాదాపు కన్ఫర్మ్, బట్ ఎట్ టు బి అనౌన్స్డ్, అది ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. టీవీకే 100+ మెజారిటీ కొనసాగిస్తోంది. అన్నా డిఎంకే 73 అండ్ డిఎంకే 57. రైట్, ఒక్కసారి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రజెంట్ రిజల్ట్స్ పైన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. టైం ఇవ్వాలి, నిజంగా టైం ఇచ్చి ఒక డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకుంటే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. దాన్ని ఇలా ఈ బీఆర్ఎస్ లో మాటలు చూసినాక మా ఇంటికి దూరం వాడికి తెలుసా హోమ్ మినిస్టర్ ఇల్లు ఇక్కడ, హోమ్ మినిస్టర్ పక్కనే జ్యువెలరీ ఉందని చెప్పి తెలుసా అనుకోమన్నా. మరి ఎమ్మెల్యే కూడా దగ్గరనే, ఎమ్మెల్యే ఇంటి ముందు వచ్చారు. ఇక పక్కన జడ్జి కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇంటి రైట్. సో ప్రజెంట్ రిజల్ట్స్ పై కూడా ఆయన మాట్లాడుతున్నారు. నా జరిగినటువంటి కరీంనగర్ ఒక జ్యువెలరీ షాప్లో ఘటన పైన ఆయన మాట్లాడుతూ కంటిన్యూషన్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడారు ఆయన. సో బీజేపీ అద్భుతంగా దూసుకెళ్తోంది. బీజేపీయే దాదాపుగా ఇటు తమిళనాడులో కానీ లేకపోతే నైతికంగా విజయం మాదే అంటున్నారు. ఎందుకంటే కేరళలో కమ్యూనిస్టులను కొల్లగొట్టాం కాబట్టి కమ్యూనిస్ట్ అనేటువంటి పదం లేకుండా పోయింది. కమ్యూనిస్టు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం కేరళ. సో అక్కడ కమ్యూనిస్టులు పోయారు కాబట్టి నైతిక విజయం మాదే అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, ఒక్కసారి రిజల్ట్స్ పైన ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం. రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకొచ్చారు ఆయన.
మీరు వస్తారు అన్ని తారుమారు అవుతున్నాయి. ఇప్పుడు ఫలితాలు అన్ని తారుమారు అవుతున్నాయి. మీ సర్వే ఫలితాలు కూడా తారుమారు అయినాయి అన్ని.